ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ఆ కాలమందు యెహోవా, మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగల్గొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతపట్టుకొని కొండ ఎక్కి తిని. ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని. ఇశ్రాయేలీలు యహకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను. అక్కడి నుండి వారు గుద్గోదా నుండి నీటివాగులు గల దేశమైన యొత్పాతాకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధనా మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్యము. నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేశెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కర్లు కాకుండుడి. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నల్ల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయం తీర్చి పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తుకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రము వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు.